తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క తులారాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాల మీద దృష్టి కేటాయించాలి విద్యార్థులు. గృహ వాతావరణం కొంత ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా అధిక శాతం మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు, గృహ వాతావరణం రెండింటి నేపథ్యంలో మీకు ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. నూతన గృహ మార్పుల కొరకు కానీ, స్థాన చలనానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఇంతకు ముందు ఉన్న రుణాలను కంప్లీట్ చేసుకుంటారు. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఏ పన్నైనా సులభంగా సాధించుకోగలన నేపథ్యంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా విద్యాపరంగా నూతన విషయాలు నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది. వాళ్ళ తోడ్పాటుతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీ మీద మీకు శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెరుగుతుంది. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. సంతాన వర్గం కొరకు అధిక శాతం ఎక్కువ మీరు కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీరు ఆశించిన స్థాయిలో సంతానం యొక్క అభివృద్ధి కానీ, సంతానం ముందుకెళ్లే విషయంలో కొంత ఆటంకాలు కానీ, మీకు కొంత ఘర్షణనిచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఆ విషయంలో మీరు ఘర్షణ తీసుకోకుండా ప్రశాంతతని పెంపొందించుకుంటూ కూల్గా ఆలోచించి సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు సంతాన వర్గంతో విభేదాలు రాకుండా పనులు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం అనేది ఉంటుంది. వారి ఉన్నత విద్య విషయం కోసం మీరు ఘర్షణ అనేది అధికంగా ఆలోచించకుండా కొంత జాగ్రత్తగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతతతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనల విషయంలో కానీ, లేకపోతే వ్యక్తిగత నిర్ణయాల్లో కానీ, వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కానీ, భాగస్వామ్య వ్యవహారాలు అన్ని విషయాల మీద ఒకేసారి ఫోకస్ చేయడం బట్టి కొంత కన్ఫ్యూజన్ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వాటి మీద దృష్టి కేటాయించే విషయంలో, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఇతరులకి మాట ఇచ్చే విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఆర్థికంగా ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళకపోతే అనవసరమైన ఖర్చులకు అవకాశం ఉంటుంది. అలాగే గృహ నిర్మాణం కొరకు మీరు చేసే కార్యక్రమాల్లో మీ యొక్క తోబుట్టువులు కానీ, కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ మీరు ఆశించిన స్థాయిలో లేదు అన్న ఒక అసంతృప్తి అనేది ఉంటుంది. కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆర్థికంగా ఖర్చు అధికమైన మీరు అనుకున్నట్టుగా మంచిగా గృహ నిర్మాణ విషయం కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాల మీద స్థిరాస్తుల కోసం ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు.